20 సంవత్సరాల కంటే తక్కువ కాలంలో మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా భూగర్భ జలాలను పంపింగ్ చేయడంతో భూమి అక్షం దాదాపు 31.5 అంగుళాలు మారిందని ఓ అధ్యయనం వెల్లడించింది. సహజ వనరులను మనం ఉపయోగించడం వల్ల గ్రహం ఎలా తిరుగుతోందో ఇది చూపిస్తోంది. సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కీబిన్ సియో నేతృత్వంలోని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురింపబడిన పరిశోధనలో 1993 మరియు 2010 మధ్య భారీ మొత్తంలో భూగర్భ జలాలు దాదాపు 2150 గిగాటన్లు భూగర్భ నిల్వల నుంచి తోడారు. ఎక్కువగా వ్యవసాయం, రోజువారీ ఉపయోగాల కోసం ఈ నీటిని తోడారు. తరువాత ఈ నీరు సాధారణంగా మహాసముద్రాలలోకి చేరుకుంటోంది. ఆ మార్పు ప్రపంచ సముద్ర మట్టాలను కొద్దిగా పెంచింది. అంటే సుమారు 0.24 అంగుళాలు భూమి సమతుల్యతను మార్చేసిందన్నమాట. ఈ అధ్యయనం భూగర్భ జలాలను పంపింగ్ చేయడం గతంలో అనుకున్న దానికంటే చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రాథమికంగా భూమి నుంచి నీటిని బయటకు తీయడం వంటి మన చర్యలు మన గ్రహాన్ని భౌతికంగా ఎలా మారుస్తాయో, పర్యావరణ పరంగానే కాకుండా అంతరిక్షంలో ఎలా కదులుతాయో కూడా అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ, ఉత్తర అమెరికా, వాయవ్య భారతదేశం వంటి ప్రదేశాల నుంచి పెద్ద మొత్తంలో భూగర్భ జలాలు బయటకు తోడారని అధ్యయనంలో పేర్కొన్నారు. భూగర్భం నుంచి నీటిని తొలగించినప్పుడు భూమి వంపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే భూగర్భ జలాలను వాడుకుంటూ ఉంటే భూ వాతావరణంపై తీవ్రమైన దీర్ఘకాలిక ప్రభావాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన నీటి వనరులను తెలివిగా వాడుకోవడం చాలా ముఖ్యమైనదిగా సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, పర్యావరణ సంఘాలు, నిర్ణయాధికారులకు ఈ అధ్యయనం స్పష్టమైన సందేహాన్ని ఇస్తోంది. భూగర్భ జల క్షీణతను మనం ఇకపై విస్మరించలేము. ఇది కేవలం స్థానిక సమస్య కాదని, ఇది మొత్తం గ్రహాన్ని ప్రభావితం చేసే విషయమని రిపోర్ట్లో తేలింది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించడం, భూగర్భ జలాల నిల్వలను రక్షించడం ద్వారా కాలక్రమేణా భూమి వంపు దిశను నెమ్మదింపజేయవచ్చని లేదా మార్చవచ్చని చెప్పారు. కానీ దీనికి చాలా సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.